ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే 2012లో మీకు ఆ ఫీల్డ్లోకి వెళ్దాం అనిపించింది, మరి అదేమి అంత ఈజీ కాదు కదా. లక్షల ఖర్చు, మెయింటెనెన్స్ చేయాలి, ఒక టీం ఉండాలి, దాంట్లో పర్ఫెక్ట్ టీం ఉండాలి. ఈ పర్ఫెక్ట్గా ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ట్రైనింగ్ అంతా ఒక ఎత్తు అయితే పర్ఫార్మెన్స్ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూపించాలి. ట్రూ, ఇవన్నీ వాస్తవాలు. ఆ పర్ఫార్మెన్స్ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూపించకపోతే మీరు పెట్టిన 10-20 లక్షల ఖర్చు వేస్ట్, పేరు పోద్ది, అన్నీ పోతాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? నేను 2009 తర్వాత ఐ హ్యాడ్ ఏ స్లైట్ డిస్టర్బెన్స్ ఇన్ పొలిటికల్ ఏరియానా. ఓకే, నేను బయటికి మాకు ఇష్టం లేదు అప్పటికి. అంటే కొంత వ్యత్యాసం వచ్చి మేము అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులతో మాకు కొంత డిఫర్ అయ్యి మేము బయటకు వచ్చాం. నేను టీడీపీ నుంచే బయటకు వచ్చారా? నేను టీడీపీలో నుంచి 9లోనే బయటకు వచ్చాను. సరే, అప్పుడు నాకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్తో నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి మన పబ్లిక్ డొమైన్లో ఉండాలని ఆలోచన ఉంది. సో వాట్ టు డూ అన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఇది ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. సో అప్పుడు నేను చిన్న దోళ్ళ అంటే 4 పళ్ళ దోళ్ళతో బయలుదేరదామని, చాలా చిన్న చిన్న పిల్లలు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా దే ఆర్ ఎంతూజియాస్టిక్. మేము కూడా అంటే అప్పటికి ఎలా ఉండేదంటే చుట్టూ ఫెన్స్ కట్టేవాళ్ళు. లోపల రావాలంటే సీఎంనో పిఎంనో కలిసేసినంత ఫీలింగ్ ఒక్కొక్కడు పెద్ద కటింగ్ ఇస్తారు అక్కడ. తప్పుకో ఇటు తప్పుకో హడావుడిగా ఉంటుంది. సో అటువంటి బాగా స్టఫ్ ఉండి ఎనర్జెటిక్గా వాళ్ళు కూడా కసి, మేము కూడా తోలాలి, మేము కూడా రైడర్ అనిపించుకోవాలి, మా పేరు ప్రఖ్యాతులు కావాలి అని ఎవరైతే అనుకున్నారో అప్పుడు నా దగ్గర సతీష్ అని వాడు ఉండేవాడు. వాడిని పట్టుకుని అల్లుకుంటూ టీంని ఏర్పాటు చేస్తారు. తర్వాత నాగిరెడ్డి గారు. సో నాగిరెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఆయనతో నేను సెలక్షన్ చేయించుకుంటాం. అలా అప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్లోనే చేసి ఇక్కడే సెట్ చేసుకుని మేము పందెం గెలకుండానే ఆ రోజుల్లోనే 10 లక్షలు అంత అవజేసి ఇక్కడ డెఫినెట్గా కొడతాం కాంక్రీట్గా అని మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత టీం అంతా కొత్తది, అసలు ఎవరికి కూడా అనుభవం లేదు. చుట్టూ గాఢంధకారం అనేది డైలాగ్ ఉంటుంది చూసారా? మొత్తం ఓనర్ కొత్తాడు, చుట్టూతో ఉన్న రైడర్స్ బుల్స్ కొత్త, అసలు ఎవరికి కొత్త. మాకు పగ్గాలు పట్టుకునే డ్రైవర్ కూడా రవి అని ఉండేవాడు, తెనాలి రవి, ఆయన కొత్త. మాకు అందరూ కొత్తతో వెళ్ళి సెకండ్ ప్లేస్ కొట్టాం దేవరంలో. అక్కడి నుంచి మోడిఫికేషన్ చేసుకుంటా మాకు కూడా కొంచెం పెరుగుతా రుద్రభద్ర అని ఒక ఆ పేరుతో అసలు మాకు ఎనలేని కీర్తి రావటం. అక్కడి నుంచి నో లుక్ బ్యాక్. ఎప్పటికప్పుడే మాకు జరిగినటువంటి మోడిఫికేషన్స్, మేము తప్పులు చేస్తే తప్పులు సరి చేసుకుంటాం. కాకపోతే నాలో ఉన్నది ఏంటంటే ఎవరన్నా టీం చెప్తే అది నేను తీసుకుంటా. ఇప్పటికైనా సార్ పాలిటిక్స్లో అయినా ఐ టేక్ అందరి సజెషన్స్ అందరూ తీసుకుంటా. డెసిషన్ మేకింగ్ నా సొంతం ఉంటుంది అంతేగా. ఎందుకంటే అలా ఆడి చెప్పేది ఏంటి, వాడిని అడిగేది ఏంటి అనే ధోరణ అయితే నాకు ఇవాళకి లేదు, స్టిల్ టుడే. ఇంకా నెత్తికి ఏదైనా పొగరెక్కితే నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే నాకైతే లేదు. పొగరు ఎక్కకూడదని నేను ఎప్పటికప్పుడు నాయకుడు అనేవాడికి ఎప్పుడు కూడా ఉండాల్సిన లక్షణం ఇదే. నాకు ఎక్కకూడదని నేను ఎప్పటికప్పుడు నేను ప్రతి సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటా. అంటే జరిగింది ఎందుకు జరిగింది, వెరీ డే గో రాంగ్, నా తప్పిదామా లేకపోతే ఎందుకు జరిగింది అనలైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆబ్వియస్గా. కాకపోతే ఒప్పుకోనటువంటి వ్యక్తులకి ఎవరికైనా ఉంటే ఇబ్బంది పడతాయి. నేనే పెద్ద తోపుని అనుకుంటే మనం చెప్పలేం, కానీ ఎవ్రీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. మీకు బాగా మహానందిలో జరిగే ఈవెంట్స్ మీద మీకు బాగా పేరు వచ్చింది, వాటికి మీకు ఉన్న కనెక్షన్ అలాంటిది? అంటే ఇట్ వాస్ మై డ్రీమ్. 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ కొడితే ఆ రోలింగ్ ట్రాఫీ ఏదైతే ఉందో ఆ పంచలో యొక్క దీంతో చేసింది, ఆ రోలింగ్ ట్రాఫీని ఇస్తారు మనకే, ఓన్ చేసేస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్నాయి ఒకటి పెద్దది ఇంటికాడ ఉంది, ఓకే, అది పూజ రూమ్లో ఉంటుంది. సో అది పర్మనెంట్గా మీకు ఇచ్చేస్తారు. ఇట్ వాజ్ ఎ రోలింగ్ ట్రాఫీ. 3 సార్లు కొట్టాలి కాన్సిక్యూటివ్గా. 2 టైమ్స్ కొట్టే లేదు, 3 టైమ్స్ కొట్టాలి కాన్సిక్యూటివ్గా వరుసగా. అంటే మన బుల్స్ మారొచ్చా? బుల్స్ ఒక ఓనర్ మీద అయితే కొట్టాలి. ఓకే. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక ధీరా అని ఒక బుల్ ఉండేది, అది నాకు సాధ్యపడింది. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరం చేసా, 2వ సంవత్సరం నేను 44 లక్షలు పెట్టి మళ్ళీ జతను కొని దాంట్లో ఎద్దునేసి చేసా. ఎవ్రీ ఇయర్ ఇట్ కిల్ వన్. ప్రతి సంవత్సరం ఒక ఎద్దుని చంపేసింది. పవర్ఫుల్గా ఉండేది. దాని దెబ్బకి తట్టుకోలేకపోతున్నాయి. అంటే ఇవాళ ఉన్న ఈ డిజిటల్ మీడియా రావటం వలన లేకపోతే ఈ సోషల్ మీడియా వలన వచ్చి దానికి ఎనలేని కీర్తి, ఎనలేనటువంటి ఫ్యాన్స్, దానికి ఎక్కడ లేని హైపు, 3-4 ఎక్కడ లేని హైపే లేదు, ఉన్న హైపే అది.
టు బి ఓపెన్ అండ్ ఫ్రాంక్ కూడా దాని యాటిట్యూడ్, దాని దమ్ము, అసలు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఆ స్ట్రక్చర్ పౌరుషం అలా డిఫైన్ అయ్యి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసింది ఎవరు? అప్పుడు మేమే, అంటే నాకు ఏబీసీ 7 బెంగాల్లో రాజు, చిలకపాటి రాజు వాళ్ళ దగ్గర కొన్నారు. అది రాఘవ అని చెప్పి, అసలు అది ఆచార్య అని అనంతపూర్ వాళ్ళది. అక్కడి నుంచి వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. వీళ్ళు ఆయనకి స్టంట్ చేసిన టైంలో అన్నా నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పుడు నేను 29,10,000కి నేను పర్చేస్ చేశాను దాన్ని, ఎద్దుల్ని 29,10,000 ఆ జతని నేను కొన్నా. రెండు అప్పుడు కొని దీనికోసమే దాని పక్కదాన్ని కూడా కొన్నా. ఆ సైజులో ఆడాను, సబ్ జూనియర్ సైజులో ఆడి. అప్పుడు కరోనా వచ్చింది, తర్వాత దీన్ని తీసి అప్పటికి నాకు రణాగుణ అని ఒకటి ఉండేది, ఈ వాటిని కాంబినేట్ చేసి వేసాను. ఓకే సార్. తర్వాత ఈ ధీరా ఉన్నాయి కదా, వీటిలో ఒకటి చనిపోయింది, అప్పుడు కొంచెం ఎమోషన్ కూడా అయ్యారు. దానికి ఏమైనా హెల్త్ ఇష్యూవా లేకపోతే? అంటే అదేమైందంటే నీడిల్ వేసి దాని లోపల స్వెల్ అయినటువంటి తీసేటప్పుడు అది లెగిసే ప్రక్రియలో ఆ పెయిన్కి అది మడతేసి లెగవాలి. అది కాలు అడ్డం పెట్టి జారినప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయ్యి బోన్ బయటకు వచ్చేసి తర్వాత తీసుకుని కొంచెం ఇమ్మీడియట్గా చనిపోయింది. డాక్టర్స్ కూడా అవ్వలేదా? మనం దానికి మించిన వైద్యం ఉంది. ఇప్పుడు నా దగ్గర రుద్రాభద్ర ఉంది, ఇప్పుడు అవన్నీ రిటైర్ అయిపోయి 7-8 ఏళ్ళు అయినాయి. ఎలాగ తింటా ఉంటాయి, మనం ఇది మేపుతానికి పెద్ద విషయం ఉంది. రోజుకు ఒక 1000 రూపాయలు మేపడం అంటలేదు. మన ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలినప్పుడు మనం మనుషులు అయితే కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు, లేకపోతే తీసుకోలేనప్పుడు, లేకపోతే ఇంటెన్సివ్ కేర్ వీ కెన్ రెసిప్రోకేట్, మనం ఏదైనా చెప్పుకోగలం. అవి చెప్పలేనటువంటి బాధలు, అది కాక మనకి మంచి ఐసీయూలు ఉన్నాయి, వాటికి లేవు సదుపాయాలు కూడా నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే తప్పల. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను కూడా చక్రీ సార్ లాగా ఒక ఎద్దులు, మహానంది అంత స్థాయి కాకపోయినా జిల్లా స్థాయి లేదా మండల స్థాయిలో అయినా కొట్టాలి అని ఒక జిల్లా, ఇంకా తెలుగులో చెప్పాలంటే గోలా, దాన్ని తీర్చుకోవాలంటే లక్షలు కావాలి. అంటే ఇదివరకు అంత లేదన్న. అదేమైందంటే రాను కంటిన్యూస్గా ఓవర్ ఎ డెకేడ్, ఒక 10 సంవత్సరాలు ఆధిపత్యంలో ఒక నాయకుడు ఎవడైనా సరే, ఎనీ పొలిటీషియన్ ఆర్ లేకపోతే ఒక వ్యవస్థలో నువ్వు మొనోపొలీగా కొనసాగే టైంలో నీకంటూ తెలియకుండానే చుట్టూతా పెరిగిపోద్ది. యువర్ సక్సెస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అప్పుడు ఏమైందంటే ఈ నెటగైనా కొట్టాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు ఒక జతని 2,20,00,000 రూపాయలు పెట్టి సెట్ చేశారు. ఎంత? 2,20,00,000. ఒక జతని 1,20,00,000 రూపాయలకి ఏఎస్పి సురేందర్ రెడ్డి గారి దగ్గర కొన్నారు.